ఎండిఆర్ కాకుండా నేను ఓడిపోతా మేము కూడా 100% చెప్తాను. నేను సరదాగా నవ్వుతూ చెప్పడం నాకు అలవాటు, సీరియస్ చెప్పడం నాకు రాదు. ఓకే, ఏం చేయండి బాస్, కొందరు 100 మందికి స్వీట్లు ఇచ్చిర్రు. వాళ్ళ అమ్మడిని ఇజ్జత్ ఉండాలా ఉండొద్దా? చెప్పురు పోయి అత్తగారింట్లో ఇజ్జత్ ఉండాలా ఉండొద్దా? అయ్యా తెలంగాణ యాస మాట్లాడుతున్నా. వాళ్ళ ముందు విలువ ఉండాలా ఉండొద్దా చెప్పండి గట్టిగా. ఓకే, మీ భార్య నిన్ను మంచి చూసుకోవాలా లేదా? మీ పిల్లలు మన ఆయన కారు అనాలా, మన ఆయన కారు అనాలా? దానికోసమే ఏం చేయాలి ఇంకా చెప్పుడు. మంత్లీ ఏమొస్తుంది? ఈఎంఐ కట్టాలి. కట్టకుండా కారు ఎక్కడ పోతుంది? దీన్ని ఏమంటారంటే, అర్థమైందా బాస్? నేను చెప్పేది చాలా సింపుల్ టెక్నిక్ బాస్. మనము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. కంఫర్టబుల్గా ఉన్నంత వరకు నీకు ఎండిఆర్టీ కాదు. కంఫర్టబుల్గా ఉన్నంత వరకు నీకు బిజినెస్ రాదు. తిండికి ప్రాబ్లం లేదు. 2 రూపాయలకు బియ్యం ఇచ్చిరి, ఓకే, 2 రూపాయ, ఓకే, ఫ్రీ ఇచ్చిరి. సన్న బియ్యం ఇచ్చిరి, ఇల్లు ఇచ్చిరి, ఇంకేంది నీకు టెన్షను? అందుకనే చెప్తున్నా బాస్, దానికోసం మనం లేము ఇక్కడ. ఏదో సాధించడానికి వచ్చామా? సాధించాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మనం కారు కొనే టెక్నిక్ నేను ఎంతమందిని కొనిచ్చాను, వాళ్ళు ఎండిఆర్టీ కాదు అంతకంటే ఎక్కువ చేసిరు బాస్. ఎందుకోసం అంటే ఆ కారు సెలక్షన్ కూడా నేను పోయినా, కలర్ సెలక్షన్ బాగుంది, చాలా బాగుంటుంది, తీసుకున్నాను. ఎట్లా అంటే ఫెస్టివల్ అన్నా స్వెట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్తే మీకు కాస్త హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఎప్పుడైనా నీ లైఫ్లో మార్పు రావాలంటే బరువు ఎత్తాలి. బరువు ఎలా ఎత్తాలో చెప్తాను మీకు. నేను బరువు ఎలా ఎత్తాలో చెప్తాను. లాస్ట్ ఒక 4 ఏళ్ళ కింద ఇప్పుడు మనకు జాతర వస్తుంది వరంగల్ దగ్గర. ఏం జాతర ఇప్పుడు? ఎన్నేళ్ళకి ఒకసారి అయితే జాతరది? ఆ 4 ఏళ్ళ కింద, అంటే మొన్న జాతర, అంతకుముందు జాతరకు నేను పోదామనుకున్నా. కానీ వితౌట్ ఏ ఎమ్మెల్యే ఎంపీ పోకుంటే ఎన్నో ఉంటాము, పెద్ద వాల్యూ ఉంటుంది. నేను తిరుపతి పోయినా, ఏడికి పోయినా పెద్ద రికమెండేషన్తో పోతాను. ఎందుకంటే అట్లా ఉండాలి, అట్లా పెంచుకోవాలి మన వాల్యూ. సార్ నో ఏది లేదనుకో, పెద్ద టికెట్ పెట్టుకొని కొనుక్కోవాలి. అందుకని రష్లో పోద్దు. ఓకే, పెద్ద టికెట్ పెడితే కొంటే పెద్ద వాళ్ళు ఎమ్మడొస్తారు, నీ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళతో పరిచయం చేసుకోవచ్చు. అందుకని ఏం చేసిన, అప్పుడు నాకు ఒక పిఏ, అంటే మినిస్టర్ పిఏ నాకు చాలా క్లోజు. నేను చెప్పను ఇప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పను, మేము ఉన్న దగ్గరే ఉంటాడు. మేము ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాడు. ఓకే, అరే 11-5-421 బిఏ రెడ్ హిల్స్, ఓకేనా, అక్కడే ఉంటాడు. పేరు చెప్తే బాగుండదు కదా, ఎందుకంటే మన పార్టీ పవర్ లేదు ఇప్పుడు. ఓకే, ఆయన అన్న ఇట్లా నేను పోదామనుకున్నా, నువ్వు వస్తావు నన్ను అడిగిండు. నా మనసులో ఏమో పోవాలనిపించింది, ఆయన నన్ను అడిగిండు, నేను పోదామని నువ్వు వస్తావు అన్నాడు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. మన మనసులో ఏమనుకుంటాం ఎదుటి అనుకుంటుంటాడు, కానీ అనుకోవడంలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు. అనగానే చేసి వస్తాను బాస్ అన్న. అప్పుడు నా దగ్గర XUV 500 పెద్ద బండి ఉండే. XUV తెలుసు కదా, XUV 500 పెద్ద బండి ఉండే. ఎప్పుడో మంచిగా ఉండాలి, జబర్దస్త్ ఉండాలి. అన్ని చీప్, డొక్కు 800, అదేంది ఆల్టో, ఇంకా దానికంటే చేంజ్ పెట్టుకో నానో. ఓకే ఓకే, మంచి కారు ఉండే. ఆయన ఏమన్నా తెలుసు, తెలుగులోడు, అన్న నా కారు చిన్నదే, అందుకే పిఎస్ కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్, నా కారు చిన్నది, నీ కారు తీద్దామన్నాడు. నో ప్రాబ్లం అన్న, అదేముంది. కరెక్ట్ కారు ఎక్కుతున్నప్పుడు, అన్న నువ్వు డ్రైవింగ్ జబర్దస్త్ చేస్తావని అన్నాడు. నేనేమన్నాను, దాన్నేముంది అన్న చేస్తా, ఒక పని చేసి సిటీని దాటి సిటీకి వెళ్ళి నేను తీసుకుపోతా అని చెప్పిన. ఆ సిటీలో పోవడం చాలా కష్టం మనకు. ఉప్పల్ దానిగా నేను నడిపించిన, ఉప్పల్ బోడుప్పల్ ఆయన ఎక్కిండు, జూని వెళ్ళి తీసుకెళ్తుండం. తీసుకెళ్ళిన తర్వాత వరంగల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, అవునా కదా, టర్న్ తీసుకోవాలి. అంతవరకు నేను ఆయన నడిపించిండు. అన్న ఇప్పుడు నువ్వు నడిపి అన్నాడు. ఎందుకన్నా నడిపి అన్నాడు. దాన్ని ఏముంది, నేను ఇప్పుడు తీసుకున్నాం, బోరు కొడుతుందా, కొట్టిన అయినాలే. ఓకే, నేను ఇప్పుడు బండి తీసుకొని కొద్దిగా ముందుకెళ్ళగానే ఏమైంది తెలుసా, ఒక మీకు ఇంకా గుర్తుందనుకోండి, ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ అయింది, అప్పుడు చిన్న బ్రిడ్జ్ ఉండి కింద బ్రిడ్జ్ ఉండి ఒక కారు పోతే ఇంకో కారు రాకపోవాడా, ఒక కారు పోతే ఇంకో కారు రాదు, 2 కార్లు ఒకసారి పట్టవాడా. వెళ్తుంటే కరెక్ట్ మధ్యలో గాడిద ఆగింది. ఏమాగింది, హారం కొడుతున్నా, జరుగుతలేదు. గట్టిగా హారం కొట్టినా, సౌండ్ చేయరు, మీరు ఎట్టి చేసి సౌండ్ చేయరు, హారన్ సౌండ్ చేయరు, హారన్ సౌండే గట్టిగా జరుగుతలేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా సౌండ్ కొట్టినా, జరుగుతలేదు. అప్పుడు ఆయన దిగిండు, ఆ మినిస్టర్ పిఏ దిగి జరిగే అన్నాడు. అది జరుగుతుందా?
వేసి ఇట్లా నూకుతుండు, అది జరుగుతలేదు. అని వండి పెడుతుంది, జరుగుతలేదు. ఆయన మళ్ళా లోపలికి వచ్చిండు, అన్న ఇది గాడిదే నా మాట వింటలేదు, నీ సైకాలజీ టెక్నిక్ చూపించమన్నాడు. దాని మీద సైకాలజీ పనిచేస్తుంది ఇక్కడ. సైకాలజీ ఏం టెక్నిక్ కదా, సరే ఒక పని చేయను, నేను డ్రైవింగ్ సీట్లో కదా, ఆడ ఒక పెద్ద బండరాయి ఉంది, చిన్న బండరాయి తీసి దాన్ని ఈ మీద పెట్టమన్నా. అదేందుకన్నాడు, నేను చెప్పింది చేయమన్నా, మీరు చెప్పింది చేస్తాన్నారు కదా, ఈ బండరాయి తీసుకెళ్ళి మీద పెట్టగానే ఒకటే ఉరికింది. అది నూకితే పోలేదు, బండరాయి పెడితే ఉరికింది. ఎందుకు చెప్పుర్రి? గాడిద మీద బరువు పెడితే అప్పు తీసుకుంటే బాగుపడతాం, గుర్తుంచుకోండి. అర్థమైతే చప్పట్లు కూడా తలకిన మీరు. మనం ఏం చేస్తుంది తెలుసా, కంఫర్ట్గా ఉన్నాం. ఎట్లున్నాము? కంఫర్ట్గా ఉన్నాం. ఆ కంఫర్ట్ నుంచి రావాలంటే, ప్లెజర్ జోన్ రావాలంటే మిత్రమా, పెయిన్ జోన్ తీసుకోవాలి.